నా పేరు భరత్ కుమారు. నేను నా దేశంలో నా ప్రజల మధ్యలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉంటున్నా. నేను స్టూడెంట్గా ఉన్న రోజుల నుంచి అటు స్టూడెంట్ లీడర్గా, ఆ తర్వాత సర్పంచ్గా, ఇటు ఎమ్మెల్యేగా, తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిచి ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నానయ్యా. నేను చిటికేస్తే ప్రభుత్వం మొత్తం నా కాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఉన్నతాధికారి నా దగ్గర ఉంటాడయ్యా. అటువంటి ఉన్నత స్థానంలో ఉన్న నాకు నేను ప్రజల కోసం ఎంతో సేవ చేశానయ్యా. ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెట్టినాను, ఎన్నెన్నో చేసిన. అట్లాంటి నాకు ఈ రోజు ఈ పరలోకంలో ప్రవేశం ఉండకుండా ఉంటుందా? తప్పకుండా ఉంటుందయ్యా. వెళ్ళి చూసొస్తా. ఏమమ్మా? నా పేరు భరత్ కుమార్ అమ్మా. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాను. నేను పరలోకంలోకి వెళ్ళాలనుకుంటున్నా. నాకు దోవిస్తే పోతా. నీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. అమ్మా ఇంకోసారి చూడమ్మా. నా పేరు అనుకుంటూ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. లేదయ్యా, నీ పేరు రాయబడలేదు. అరే, నా పేరు లేకుండా పోవడం ఏంది? ఒకవేళ నాకు ఈ సంగతి ముందే తెలుసుంటే ఎట్టో కట్ట ఏదో రికమెండేషన్ ఏదో పెట్టి ఇక్కడ ముందుగానే ప్రవేశం సంపాదించుండేవాడిని. యా, ముందు తెలియపోయా. Now a highly intellectual, highly educated software engineer is coming. He wants to enter into the heaven. Hi, this is Vidyasagar. As my name itself says, education is in my name. Well, I've acquired the highest education in the world. I can't even count the awards and rewards. They're so innumerable, lying in my room. Well, I've authored so many books. Have you heard of software development life cycle? Well, I've written Vidyasagar Development of Life Cycle. Better study now. It's developing life. And my next book would be Education in Heaven. With the highest qualification I acquired in the earth, don't you think I'll have my entry in the heaven? Definitely. Qualification, man, I'm the highest educated person. BTech, MTech, PhD, USA. Let's go. Excuse me. My name is Vidyasagar, BTech, MTech, PhD too, in USA. Can I have my name in the book? Let me check. Your name is not written in the book of life. What? Hey, I'm the most qualified person in the world. Check it out. Your name is not there in the book of life. You're crazy, man. I'm the most qualified. And people adore me like anything. I don't have entry in heaven. Crazy heaven. Now a rich lady by name Bhagilata is coming. She also wants to enter into heaven gate. నా పేరు భాగ్యలత. నేను ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగాను. నేను చిన్నప్పటి నుండి డబ్బులో పుట్టి పెరిగినందువల్ల నేను కోరిన కోరికలన్నీ ఎప్పటికప్పుడు పొందుతూ ఉంటాను. నేను కాలు కింద పెట్టకుండా కార్లలోనే, అంటే మెర్సిడెస్ బెంజ్, BMW, లెక్సస్లోనే తిరుగుతూ ఉంటాను. నలుదిక్కులా ఎన్నెన్నో భవనాలు, ఎన్నెన్నో ఆస్తులు, అంతస్తులు, పొలాలు ఉన్నాయి. పితరుల వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను డబ్బు పడేసి ఆనందాన్ని కొనుక్కుంటూ ఉంటాను.
నాకు అడ్డు చెప్పేవాళ్ళు లేరు, ఆటంకపరిచేవాళ్ళు లేరు. నా చేతి కింద అనేక పనివాళ్ళు నేను ఏది కోరుకుంటే అది నా కాళ్ళ దగ్గరికి అప్పటికప్పుడు తెచ్చి పడేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళు తెచ్చి పడేస్తూ ఉంటారు. అలాంటి నేను ఎప్పుడు డబ్బు పడేసి ఆనందాన్ని కొనుక్కుంటూ ఉంటాను. లైక్ మొన్నటికి మొన్న హవాయ్, డిజ్నీ వరల్డ్, యూనో, ఈఫిల్ టవర్ ఇన్ యూకే, నయాగరా ఫాల్స్, ఇలా విడిగా ఖర్చు పెడుతూ విలాసంగా గడుపుతూ ఉంటాను. నాకు అడ్డు చెప్పేవాళ్ళు లేరు, ఆటంకపరిచేవాళ్ళు లేరు. అలాంటి నాకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదా? ఉంటుంది. ఎస్, ఎందుకుండదు? లెట్స్ సీ. నేను భాగ్యలత. తలుపులు తెరవండి, నేను పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి. నీ పేరు ఈ జీవ గ్రంథంలో రాయబడి లేదు. ఇంతటి ధనవంతురాలైన నేను పరలోక రాజ్యంలో ప్రవేశం లేదా? లేదమ్మా, నీకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. అయ్యో, నాకున్న ధనమంతా పెట్టి పరలోక రాజ్యంలోకి ప్రవేశం ముందే కొనుక్కుంటే బాగుండేది. ఏం చేద్దాం, టైం దాటిపోయింది, టైం మించిపోయింది. ఏం చేద్దాం? అయ్యో, Now, Pastor Garu is entering. నా పేరు మేరీ. నేను సంఘంలో ఎంతో సేవ చేసినా. నేను చిల్డ్రన్స్ మినిస్ట్రీ, ఫైర్, విమెన్స్ మినిస్ట్రీ, ఇట్లా చాలా వాటిల్లో అసలు నేను లేకపోతే ఆ మినిస్ట్రీనే ఉండదన్న టైప్లో చేస్తాను. అంత సేవ చేశాను. ఇంకా ఈ బే ఏరియాలో మినిస్ట్రీ ఎవరు ఎక్కువ చేస్తున్నారంటే నా పేరే చెప్పుకుంటారు అందరూ. సో ఇంత సేవ చేసిన నాకు తప్పకుండా పరలోకంలో స్థానం ఉంటుంది. ఎందుకంటే నేను నా సమయాన్ని చాలా సమయాన్ని నేను స్పేర్ చేస్తున్నాను దేవుని కోసం. సో తప్పకుండా నాకు స్థలం ఉంటుంది. Can you find my name in the book of life? What is your name? My name is Mary. Your name is not written in the book of life. నా పేరు లేదా? No. నేను ఎంత సేవ చేసినా నేను చర్చిలోనే బతికినాను ఆల్మోస్ట్. No, your name is not there. ఓ, Now, a true Christian devotee is entering. ఎంతో దీనురాలు, ప్రార్థనా పరురాలు, భక్తి పరురాలు, యేసుక్రీస్తు వారి రక్తము చేత కడుగుబడిన ఎక్కడికమ్మా? ఎక్కడికి? ఒక స్త్రీ ప్రవేశిస్తూ ఉంది. ఏం పేరు? Hey, where are you going? My name is Priscilla. I'm going to check if my name is written in the book of life. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఇంత ఉన్నత పదవిలో ఉన్న నాకే చోట్లేదు, నీకుంటుందా? ఒకసారి వెళ్ళి చూసొస్తానయ్యా. ఇంత సేవ చేసిన నాకే స్థలం లేదు పరలోకంలో. నీకుంటుందా? My name is Priscilla. I want to see if my name is written in the book of life. Yes. Oh, that's a happy news. Your name is written in the book of life. Please come inside the chair. Hey, excuse me. Hello. Don't you think I'm the qualified person on the earth? Yeah. I don't have the entry to the heaven, and how come she? No, you don't have entry. I know that you are the most qualified person on
salvation. Salvation. What is salvation? Salvation, you don't know salvation? Oh, I'll tell you, listen. Salvation means accepting Jesus Christ as your personal savior and confessing your sins. And you need to be washed in the blood of Jesus Christ. But she is having salvation. హలో ఎక్స్క్యూజ్ మీ Yes? నలుదిక్కులా ఎన్నెన్నో ఆస్తులు పాస్తులు పొలాలు ఉన్న నాకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఎందుకు లేదు? నువ్వు నలుదిక్కులా ఆస్తులు సంపాదించుకున్నావు కానీ ఏ రోజు కూడా నువ్వు దేవుని వైపు చూడలేదు. అందుకనే నీకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. కానీ ఈమె మాత్రం ఎప్పుడు దేవుని వైపే దృష్టి పెట్టింది, దేవునికే మొర్ర పెట్టింది. నేను ఇంత సేవ చేస్తున్నాను, మరి నాకెందుకు లేదు పరలోక రాజ్యంలో స్థానం? నువ్వు సేవ చేసావు, అది అందరికీ తెలుసు. కానీ నీలో చాలా గర్వం ఉంది. నువ్వు అందుకనే నీకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. అదేట మరి నేనైతే నా దేశంలో ఉన్న ప్రజలందరి కోసం ఎన్నో పథకాలు పెట్టి ఎన్నెన్నో సేవలు చేసినానే, మరి నాకు లేదా ఈరోజు పరలోక ప్రవేశం? నీకు లేదు. నీవు ఎప్పుడు చూసిన ప్రజల కోసం నీ కోసం చేసావు కానీ దేవుని కోసం నువ్వు ఏమీ చేయలేదు. కానీ ఈమె దేవుని కోసం తన జీవితాన్ని అర్పించుకుంది. అందుకనే ఈమెకి పరలోక రాజ్యంలో స్థానం ఉంది. She has confessed her sins and she has been cleansed in the blood of Jesus Christ and she has been very faithful to Jesus throughout her life. That's why she is having a precious place in the heaven. చూసారుగా పరలోక రాజ్యము ఎవరికి ప్రాప్తిస్తుందో? వాట్ ఎవర్ యువర్ కాస్ట్, creed or religion may be, if you accept Christ as your personal savior and if you confess your sins before Lord Almighty, Lord will cleanse you with his precious blood and receive you to his kingdom. Thank you one and all. ఇందలి పాత్రలు పాత్రదారులు